హలో ఫ్రెండ్స్, ఇవాళ పిండి పులిహోర గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బియ్యంని కడిగేసి ఆరబెట్టేసి దాని తర్వాత సాయంత్రం ఆ ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసి సన్నగా రవ్వ చేసి ఆ రవ్వని విడిగా ఉంచుకుందాం. దాని తర్వాత పొయ్యి మీద గిన్నెలో 2.5 గ్లాసులు నీళ్లు పోసి దాన్ని మరిగేంత వరకు ఉంచి ఈ లోపల చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుంటాం. మొదట మరిగిన నీళ్ళల్లో పసుపు వేసి దాని తర్వాత రవ్వ వేసి కలిపి దాని తర్వాత 2 చెంచాల నూనె వేసి కలపటం. దాని మీద మూత పెట్టి ఇంకో పొయ్యి మీద షిఫ్ట్ చేసి తిరమాతకి రెడీ అవుదాం. తిరమాత కోసం ఒక ఫ్రెష్ ప్యాన్లో కాస్తంత నూనె వేసి తిరమాత గింజలు వేసి మిగతావన్నీ తయారయ్యేటట్టు చూద్దాం. అన్నీ మనం ఇందాక చూపించిన తిరమాత కోసం ఉన్న గింజలు ఏమిటి? మినపప్పు, శనగపప్పు, పల్లీలు. అవి కొంచెం దోరగా వేగాక దానిలో మిగతా వస్తువులు కూడా కలపడం. కాస్త ఇంగు పౌడర్ వేసి కాస్త వేసి దాని తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, దాని తర్వాత చింతపండు రసం ఇందాక తీసాం కదా, అది ఇప్పుడు ఇందులో కలిపేసి మళ్ళీ ఒకసారి తిప్పటం. దాంతో కాస్తంత బెల్లం ముక్క కూడా వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఒక చెంచాడు పసుపు, 2 చెంచాల ఉప్పు, ఇదంతా వేసి కలిపేయటం. దాని తర్వాత ఉడికిన రవ్వని ఇందులోకి వేసి పెనంలోకి వేసి కలిపేయటం. బాగా కలిపాక దాని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే ఆ తిరమాత గింజలు ఆ రవ్వకి బాగా అంటుకొని మంచిగా టేస్టీగా తయారవుతాయి. దాని తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.